మాట్లాడతా. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు మాత్రం లాస్ కాదు, అవునా కదా? ఇదే సిస్టమ్ పట్టుకొని ఇప్పుడు నేను ఒక్కసారి ఎంత చెప్పాము, ఎంత అమౌంట్ తీసుకున్నా చెప్పాలా? నేను మన పాఠశాల పెట్టినా సార్, మా పాప మొత్తం లెక్క చేసింది 7,500, నాకు అర్థం కావట్లేదు, 7,500,000 అర్థం కావట్లేదు అన్న. మేడం 75 లక్షలు తీసుకుని వచ్చేది ఎంత ఎంత మరి జీవితాంతం మీరు కానీ నేను కానీ సంపాదిస్తానా? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి, అవునా కదా? వచ్చినవా పోయినవా మీటింగ్లో కూర్చున్న కానీ వాటర్ ధూప్ అవుతుంది, వాట్సాప్లో పోడు, వాట్సాప్ ఓపెన్ చేసి ఇవన్నీ చేసినా కూడా ఇక్కడ కూర్చున్నంత మాత్రమే లక్ష్యాలు రావు. నాతో పాటు జాయిన్ అయిన చాలా మంది దీనికి ఏ రాసుకోలేక 6 నెలలు 3 నెలలు చేసి ₹1 వస్తుందని ఆగిపోయారు. అదే నా పైన సార్ వాళ్ళకి చెక్ ఎందుకు వస్తుంది, వాళ్ళు ఏం చేసిర్రు అని కొన్ని రోజులు చేసుకొని వాళ్ళతో పాటు జర్నీ చేస్తే ఈ రోజు ఒక నెలకి ₹4,55,285 ఒక నెల జీతం. గట్టిగా పెట్టాలి కాదు, గట్టిగా. చదువు లేకుండా, పెట్టుబడి లేకుండా, వయసు లేకుండా మీరు ఎవరన్నా 4 లక్షలు తీసుకుంటురా? సీఎంకు కూడా లేదంట వాళ్ళు చెప్తున్నారు చాలా మంది, అవునా కదా? అవునా కదా? నేను గొప్ప అంటలేను, నాకు వచ్చిన అవకాశం మీకు కూడా వచ్చింది. తెలుసుకోవచ్చలేదా? మీరు తెలుసుకోవడానికి ఎంతమంది యాక్టివ్ ఒక్కసారి బిగించి చేతులు ఒక్కసారి పైకి లేస్తే మాత్రం మాట్లాడబోతే కదా. వావ్, నరసింహసారి తిరుపతి అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా డిసెంబర్ వరకు మీరందరూ వర్క్ చేసుకుంటూ సిస్టమ్ లో ఉండి ₹1,00,000 తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏం చేస్తుందో తెలుసుకోవచ్చలేదా? నేను ఒకప్పుడు స్కూల్లో టీచర్ని. ఏంటిది చెప్పాలి? ఇక్కడ ఆయమ్మకు వస్తున్నాయి, మరి ఆమె ఏం చేస్తే ఇవ్వచ్చలేదా? గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ, నేను చదువుకున్న 2వ తరగతి, మాది ఇక్కడే కుబ్దుల్లాపూర్. ఇందులోకి రాకముందుకు ఒక స్కూల్ ఆయమ్మని, స్కూల్లో స్టార్టింగ్ 3,000 జాయిన్ అయినా 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అంటే 15 నిమిషాలు కాదు. చిన్న పిల్లల దగ్గర మూతులు గుండు కట్టుకునే ఆయమ్మని, నాతో పాటు 5 ఆయమ్మలు జాయిన్ అయ్యారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు కడుక్కోవడం గ్రేట్ అమ్మా. స్కూల్లో 40 మంది పిల్లలు మేము చేయలేమని అందరూ మానేసారు. నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, దాంతో పాటు నా పిల్లల చదువు పూర్తి కావాలి. ఏ పైన పట్టు కష్టం ఉండదా, ఇష్టం ఉండదా? చెప్పాలి. అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు చేసుకొని 3,000 నుంచి 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఏ దేవుడైనా శాపాలివాడు పాపాలివాడు, అవునా కదా? ఈ రోజు నేను ముందర మాట్లాడడానికి కారణం ఇప్పటిదాకా ఎక్కిన మా గ్రేట్ అప్రెంటర్ పాండు సార్కి ఇలాంటి వేరే మీటింగ్ ఈ రోజు నిలబడుతుంది. మనం